ఈరోజు నేను కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ వ్యక్తి గురించి నేను చెప్పాలి అంటే కడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవచ్చు. గ్యారాల శ్రీనివాస్ గౌడ్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవడానికి మీరు చాలా ఇష్టపడతారు కౌన్సిలర్ కన్నా. అంటే పుచ్చుకొని కొడతారు నా కొడుకులు, చెప్పిన కొడుకులని. గ్యారాల శంకర్ గౌడ్ మీ నాన్నగారు సుమారు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అందించారు. మీ నాన్నకు జరిగిన అవమానం కానీ మీ జరిగిన ఇబ్బంది కానీ అదే బదిలా తీర్చుకోవడానికి కానీ తప్పేముంది. గ్యారాల శ్రీనివాస్ అనే వ్యక్తి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాడు, డబ్బులతో రాజకీయం చేస్తాడు. అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీరు పెట్టే ప్రతి పైసా కూడా బస్సులకి, లగ్జరీ వ్యాన్స్, చాపర్లకు కానీ ఒక 5-6 బస్సులు కొని మీ ఎమ్మెల్యే గారికి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ మీరు ఇచ్చిన సందర్భాలు లేవా? నాకు తెలిసి మీరు హోంవర్క్ సరిగ్గా చేయనట్టున్నారు రోహిత్ భాయ్. వాళ్ళు రెంట్కి తీసుకొచ్చేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళని జోకుతూ ఇచ్చేసే రాజకీయము నీచమైన రాజకీయం కాదన్న. వెంకన్న గురించి జోకుతున్నారు అంటే అలాంటి నాయకులు ఏడు దొరకరన్న. చాపర్లలో పూలు చల్లించేంత స్థాయి ఎక్కడి నుంచి అని నాకు డౌట్ వచ్చింది నిజంగా. రీసెంట్గా క్యారవాన్లు అనేది ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వలేదా? ఇచ్చినట్టు తెలిసింది. మదియాష్కి గౌడ్ కూడా ఎందుకంటే గౌడ్ కదా. ఎస్ కరెక్ట్. ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి అనే ఒక సామెత ఇస్తావా? మరి కుక్కలతో ఎట్లా మీరు పోలుస్తారు? వెంకరెడ్డి అనే వ్యక్తి పెట్టేటోడే కానీ పెట్టించుకునేటోడు కానీ కాదు. మా జీవితం రోహిత్ ఒకటి గాలికి పోయి మాటలు మనం మాట్లాడదు ఎప్పుడైనా సరే. అరే నువ్వు ఏం చూస్తావు రోహిత్ భాయ్? నా షర్టు పాయింట్ చూస్తున్నావు, షూస్ అన్నీ చూస్తున్నావు, లోపల బనీకి ఎన్ని పొక్కలు ఏమని తెలుస్తుంది? పరిస్థితులు మారిపోయినాయంట. మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టే సందర్భం అయిందంట. బ్యానర్లు కూడా తీపిచ్చినాడు కదా, కటౌట్లు కడితే జీవి. నువ్వు ఇదే మాట నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ఏం చెప్తావు చెప్పు. నేను సగం గుండు కొట్టించుకొని ఊరం తిరుగుతా, వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదా నా కొడుకులు. పబ్లిక్ నడితే ఎవడో లుచ్చగాడు నా ముందు పెట్టమంటున్నావు. ఆ లుచ్చగాడు మీ ముందు రారు. రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కామన్ ప్రాక్టీస్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఈబీసీ బిడ్డకి ప్రకటించే కార్పొరేషన్ పదవిలో కానీ ఒక చైర్మన్ పదవిలో కానీ ఉన్న స్థానంలో నేను కూర్చోబెడతారా లేదా? అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ఇస్తూ ఉంటాను. అవకాశం లేకుంటే తమ్ముడు ఉన్నాడు, ట్యాంక్ బ్యాగ్ దుమ్మి చచ్చిపోతాను. మీరు అంతగా మామ అని పిలుచుకునే మల్రెడ్డి రంగారెడ్డి గారికి మీకు మధ్య చాలా గ్యాప్ ఉన్నది. పాము ముంగిసలాగా ఉంటారు. నువ్వు చూస్తావా? అని నన్ను అంత దాకా నాని ఇస్తారన్నా. నిజంగా తల్లి మీద ప్రేమ ఉంటే నా కళ్ళ ముందు మీరు కాల్ చేయండి. ఏదో ఒక సమస్య మీద మీ ఎమ్మెల్యే గారికి చేయండి. చెప్పుతో కొట్టే సమాధానం మీరు ఇచ్చినట్టు ఉంటుంది. డ్రైవర్ కూడా ఉన్నారు కాక. హలో, ఓకే ఓకే. తక్కువ మీరు కరెక్ట్ మీ ఫోన్ తీసుకున్నప్పుడే కరెంట్ పోయింది. కరెంటు మీ స్కెచ్ కదా. ఫస్ట్ టైం కుల్లం కుల్లాల మొత్తం అబద్ధాలు ఉన్న ఇంటర్వ్యూ ఏదైనా ఉందంటే గ్యారాల శ్రీనివాస్.